ప్రైజ్ ద లార్డ్. Psalm 148 chapter from first verse. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఇక్కడ మొదటి 4 వచనాలు చూసినట్టయితే సమస్తమైన దేవుడి సృష్టి యెహోవాను స్తుతిస్తున్నాయి. ఇక్కడ కాల్స్ అపాన్ ఆల్ ద క్రీచర్స్ టు ప్రైజ్ ద లార్డ్. రెవల్యూషన్ 5th chapter 11th to 13. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్లాదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రింద సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న స్వరమును, సింహాసీనుడైన వానికిని, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఇక్కడ వేల కొలది దేవదూతలు హెవెన్లో ఉన్నాయి. ప్రేజింగ్ ఫ్రమ్ ద హెవెన్ అనగా దేవదూతలు, వేల కోట్ల దేవదూతలు పరలోకంలో ఉన్నాయి. దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉంటాయి. హీ వాజ్ అండ్ ఈజ్ గాడ్ ఓవరాల్ ఇన్ ద హైట్. ఉన్నత స్థలముల నివాసులారా అంటే దేవదూతలు ఎక్కడ ఉంటారో ఆ చోటిని ఉన్నత స్థలముల నివాసులారా అని అంటారు. వేర్ ద గాడ్ రూల్. ఎక్కడ దేవుడు పరిపాలిస్తాడు? హెవెన్లోనే కదా. ప్రైజ్ హిమ్ ఆల్ హిస్ ఏంజల్స్ నిత్యం స్తుతిస్తాయి. ఎవ్రీ సెకండ్ దేవుని స్తుతిస్తాయి. మనం అలా స్తుతించలేము, ఎందుకంటే మనకు పనులు ఉన్నాయి. ఆ పనులో నిమగ్నమై మన పనులు మనము చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూసినట్టయితే రెవల్యూషన్ 4:8. రెవల్యూషన్ 4:8లో ఏముంది? ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను, రెక్కలలో పట్టును, కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మానక దీవారాత్రం చెప్పుచుండును. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగాక ఆ జీవులు కీర్తించుచుండగా పరలోకంలో 24 పెద్దలు ఉంటారు. దేవుని ముందు వారు సాగిలపడి కూర్చుని ఉంటారు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 3వ వచనం చూసినట్లయితే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా అంటే సన్ అండ్ ద మూన్, అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఏవైతే కాంతిగలవి మనకి ఇస్తున్నాయో అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అవి సృష్టింపబడ్డాయి. Psalm 98 chapter
7th to 8th verse. సముద్రమును దాని సంపూర్ణతను ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. లోకమును దాని నివాసములు కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. దేవుని ఎంత స్తుతిస్తున్నారో చూడండి. యెషయా 55:12. Praise him, you heavens in heavens. భూమి మీదన్న ఫిఫ్త్ టు 6th రీజన్స్ ఏమిటంటే, రీజన్స్ వై ద హెవెన్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఇవన్నీ దేవుని స్తుతించాలి? ఫర్ హీ కమాండ్మెంట్స్ అండ్ దే క్రియేటెడ్. దేవుడు సృష్టించాడు కాబట్టి అవి సృష్టింపబడ్డాయి. హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇక్కడ 7th to 12 భూమి మీదనున్న మకరములారా, ఆయన అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమము ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతంలారా, సమస్తమైన గుట్టల్లారా, ఫలవృక్షంలారా, సమస్తమైన దేవదారు వృక్షంలారా, మృగంలారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనుల కన్యలు, వృద్ధులు, బాలురు, వీళ్ళందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రైజ్ హిమ్ ఫ్రమ్ ద ఎర్త్. భూమి మీద కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. God had created trees also, fire, hail, snow and clouds. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, మౌంటైన్స్ అండ్ హిల్స్. Reasons why the earth should praise the Lord. For his name alone is exalted. Let them praise him. Glory is above the earth and heaven, because he is immeasurably greater and more glorious than anything on earth. He has exalted the horn on his people. He has rescued and established his people. God loves and cares for all his creatures, but special effect on his people, affinity love on his people. Of the children of Israel, it is a nation of priests. His goodness to all his creatures does not prevent his having a special focus, a people near to him. He is with and for with his people, a blessing and a benefit greater than any other, a people near to him, and in that respect happy above all people on the earth. Praise the Lord. ఇవన్నీ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మనం కూడా దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించాడు. తన వాయువుని మనలో వదిలి మనకు ప్రాణంనిచ్చాడు. కాబట్టి మనం నిత్యము దేవుని స్తుతించాలి. మనం ఎంతగా దేవుని కూడి ప్రార్థిస్తామో, స్తుతిస్తామో, దేవుడు అంతగా గణపరుస్తూ ఉంటాడు.